కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించే రీతిలో రాష్ట్రంలో పాలన సాగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. రాష్ట్రంలో విద్య, వైద్యం వ్యాపారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో జరిగిన 4వ రాష్ట్ర మహాసభల్లో జాన్ వెస్లీ సిపిఎం రాష్ట్ర నూతన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మహాసభల్లో తీసుకున్న తీర్మానాలను ప్రజల ముందు పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన, ప్రచార ఆర్భాటాలు తప్ప ఏమీ లేదని ఎద్దేవా చేశారు. వ్యవసాయ కూలీలు, ఉపాధి కూలీలకు, కార్మికులకు రేవంత్ సర్కారు పని కల్పించడం లేదని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడమనే మార్గాన్ని రేవంత్ సర్కారు కొనసాగిస్తుందని మండిపడ్డారు. శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా రేవంత్ సర్కారు ఉందని, త్వరలోనే ఉద్యమ ప్రణాళికలు చేపడతామని జాన్ వెస్లీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా ఉంది. అట్లాగే అనేక హామీలు ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. వాటి గురించి ఈ ప్రభుత్వాలు మాటలు తప్ప, ఓట్లప్పుడు మాట్లాడడం తప్ప వాగ్దానం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. ఆ సమస్యలు కూడా ఏమీ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఎలాంటి వాగ్దానాలు అమలు చేసేటటువంటి దాంట్లో ప్రభుత్వం సరైనటువంటి విధానాలు అనుసరించడం లేదు. అందుకని ఆ వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అలాంటి సమస్యలు పరిష్కరించకపోతే తప్పకుండా సిపిఎం పార్టీ ఆ ప్రజల తరఫున, శ్రామిక వర్గ ప్రజల తరఫున రైతులు, కూలీలు, కార్మికుల హక్కుల కోసం పోరాటాన్ని రాష్ట్రంలో ఉధృతం చేస్తాం.